వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. అమ్మ నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ ఈ రోజుల్లో మనిషికి పట్ల ఒక బంధం అన్నది ఉన్నా కూడా అదేంటంటే ఒక ఫైనాన్షియల్ గా మాత్రమే ఉంటుంది. సో ఒక మనిషి నుంచి మనిషి విడిపోవడానికి కూడా దాని కారణంగానే విడిపోతున్నారు. అసలు మానవ సంబంధాలు అన్ని కూడా ఆర్థిక సంబంధాలు అయిపోయిన ఈ రోజుల్లో అసలు ఎలాంటి కథలు, ఎలాంటి మోరల్ స్టోరీస్ మనం విని తెలుసుకోవడం వల్ల, దాన్ని మనం జీవితంలోని ఆచరణగా చేసుకుని అవి పాటించడం వల్ల అలాంటి వాటికి దూరంగా మనం ఉండగలుగుతామంటారు? ఇప్పుడు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే తప్ప హార్దిక సంబంధాలు కావు. లేవు. అవును. హార్దిక అంటే హృదయపూర్వకంగా. హృదయ సంబంధాలు కావు. ప్రతిగా ఆర్థికము అంటే క్యాష్ అనే అర్థమే కాదమ్మా, లాభాలు కూడా. ఏ రకమైన లాభమైనా, నేను నీతో మాట్లాడడం వల్ల నాకేమొస్తుంది, రేపు పొద్దున ఎప్పుడన్నా నా పేరు నువ్వు ఎక్కడన్నా రికమెండ్ చేస్తావేమో, దానివల్ల ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందేమో, లేదా నా పాపులారిటీ పెరుగుతుందేమో, ఇలాంటి సంబంధాలే తప్ప మానవ సంబంధాలుగా అసలు మనిషి కదా, మనిషికి మధ్య ప్రేమ ఉండాలి కదా అన్నటువంటి దృష్టితో మాత్రం లేకుండా పోయినాయి. ఇది చాలా విచారించదగినటువంటి విషయం. విచారించదగిన విషయం అని ఎందుకంటున్నామంటే మనమే ఇలా తయారయ్యాం. అసలు లోపం ఏంటంటారు? ఎందుకు ఇలా మారుతున్నాం అందరం? ఎందుకంటే మనిషికి స్వార్థం పెరిగిపోయిందమ్మా. ఇతరుల గురించి ఆలోచించేటటువంటి మానసిక స్థితి లేదు. అహంకారం కూడా పెరిగింది. స్వార్థము అహంకారము. ఇప్పుడు స్వార్థం అన్నది అహంకారం లేని వాడికి కూడా ఉంటుంది. నేను బాగుండాలని ఎవరికైనా ఉంటుంది, తప్పు కూడా లేదు. కానీ దాంతో పాటు నేను బాగుండడం అనే కాదు, అందరు నన్ను గౌరవించాలి, నేను మాత్రమే గొప్ప, మిగిలిన వాళ్ళంతా పురుగులు, ఇందుకు పనికిరాని వాళ్ళు. ఈ అహంకారం ఉంది. ఈ అహంకారం వల్ల వస్తూ ఉంది. మానవ సంబంధాలు ఎప్పుడూ కూడా పోవడానికి, చెడిపోవడానికి అహంకారం మాత్రమే కారణం. ఇద్దరిలో ఒక్కళ్ళు సర్దుకున్నా చాలా వరకు ఎన్నో రకాల సమస్యలు సర్దుకుంటాయి. కానీ ఇద్దరూ సర్దుకోకపోతే వెంటనే ఫెటల్మని విరిగిపోతూ ఉంటాయి. అంటే ఒకప్పుడు రోజుల్లో ఏంటంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు కలిసి జీవించే వాళ్ళు. అవునమ్మా. సో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ఒకళ్ళు తగ్గు ఉండడం, ఒకళ్ళు బయటపడడం అలాంటివి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరు తగ్గట్లేదు. నేను తగ్గాలి, అది అహంకారం అని చెప్తున్నాను కదా. ఎవరికి వాళ్ళకి అహంకారం, ఎవరికి వాళ్ళు మేము చాలా ఇండివిజువల్, మేము చాలా గ్రేట్ అనుకుంటున్నాం. నువ్వు ఇతరులతో కలవడం వల్ల నువ్వు గ్రేట్ అవుతున్నావు, కానీ ఇతరుల నుంచి నువ్వు విడిపోయినందువల్ల గ్రేట్ కావటం లేదన్న సంగతి మర్చిపోతున్నారు. కలిసి ఉంటే మాత్రమే ఉంటుంది. ఉదాహరణకు ఒక మాట చెప్తూ ఉంటారు ఎప్పుడు, ఒక కప్పు కింద ఇద్దరు ఏకాభిప్రాయంతో లేకపోయిన తర్వాత ఒక రాష్ట్రంలో ప్రజలందరూ ఒకే అభిప్రాయంలో ఎలా ఉంటారు, ఒక దేశంలో ప్రజలందరూ ఐకమత్యంతో ఎలా ఉంటారు, భూగోళంలో ఉన్న మానవులందరూ ఒకే కుటుంబం అన్నట్టు ఎట్లా ఉండగలుగుతారు. మనం మాట్లాడమంటే చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడతాం. వసుధైవ కుటుంబకం, గ్లోబల్ విలేజ్, దునియా మేరీ ముఠ్ఠీ మే, ఇలాంటి పదాలన్నీ వాడతాం కదా. కానీ ఇవన్నీ ఎక్కడ ఉంటున్నాయి? ఇవన్నీ వర్చువల్, మనం చూసే స్క్రీన్ మీద కనపడుతున్నాయి తప్ప ప్రాక్టికల్గా ఏం లేవు. ప్రాక్టికల్గా పక్క వాళ్ళు వస్తే మనం పలకరించడానికి సిద్ధంగా ఉన్నామా? లేదు కదా. ఇంట్లో ఒకళ్ళనొకళ్ళు పిలుచుకోవడానికి సెల్ ఫోన్స్ వాడుకునేటటువంటి కుటుంబాలు కనపడుతున్నాయి. కొడుకుని భోజనానికి రమ్మని తల్లి సెల్ ఫోన్తో పిలవాల్సి వస్తోంది. దగ్గరికి వెళ్ళి పిలిస్తే నా గదిలోకి ఎందుకు వచ్చావు అంటున్నాడు. మరి ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే చిన్నప్పటి నుంచి తల్లి అలా చూసింది వాడిని. పెంపకంలో తేడా ఎందుకు వచ్చిందంటే తనకే ఒక రకమైనటువంటి అవగాహన లేదు. నేను గొప్ప అనుకుని ఇతరుల కన్నా వేరుగా ఉండడం వల్ల నేను నా గొప్పతనాన్ని చూపిస్తున్నాను అనుకుని, నలుగురు వెళ్ళిన దారిలో వెడితే నాకు ఊరు పేరు ఉండదు అని అనుకుని ప్రత్యేకంగా ఉందామని ప్రయత్నం చేయడం వల్ల వస్తున్నాయి ఇవన్నీ. అలా అందరికీ అనిపిస్తుంది కదా, ప్రతి ఒక్కళ్ళకి అలానే అనిపిస్తూ ఉంటుంది. అందువల్లే కదా ఎవరికి వాళ్లే ఉంటున్నారు, కానీ కలిసి ఉండడం లేదు కదా. ఉండట్లేదు. ఎవరికి వాళ్లే. There are only individuals. There is no family nowadays. అంటే ఇది కూడా ఏంటంటే నేనే రాజు, నేనే మంత్రి అన్ని, రేపటి రోజు నాకు ఎటువంటి సమస్య రాదు అన్న ధీమాతో వాళ్ళు ఉండడం వల్ల అలాంటి బిహేవియర్ కి నాంది పడుతుందంటారా?
అంతే. ఇప్పుడు వాళ్ళకి చాలా మందికి ఏముంటుందంటే ఇవాళ వయస్సులో ఉంటారు, యవనంలో ఉంటారు, మంచి శరీరానికి శక్తి ఉంటుంది, ఇంతో అంతో సంపాదిస్తుంటారు, అంచేత నా అంతటి వాళ్ళు లేరు అనుకుంటారు. వయస్సు వాలిపోయిన తర్వాత, అంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత పరిస్థితి ఏమిటి? అప్పుడు ఎవరన్నా ఒక గ్లాసులో మంచినీళ్ళు చేతికి అందిస్తే బాగుండనిపించే సందర్భం ఉంటుంది కదా. ఇవాళ నాకెవ్వరితోనూ సంబంధం లేదు అనుకున్న వాళ్ళకి ఆ రోజున ఎవరుంటారు? ఎవరు రారు. వృద్ధాప్యం మాట వదిలేయండి, ఇవాళ ఏదో అనారోగ్యం కలిగింది, అనారోగ్యం చేస్తే ఎట్లా ఉంటుంది? నేను ఒక్కళ్ళు ఉండగలను, నేను ఒక్కడే ఉండగలను అని అనుకున్న వాళ్ళు అనారోగ్యం అయితే ఎంతమంది మీద ఆధారపడి ఉంటున్నాం? అఫ్ కోర్స్ కొన్ని సందర్భాల్లో డబ్బిచ్చి వాళ్ళ మీద ఆధారపడి డబ్బిచ్చి దాన్ని తీర్చుకుంటున్నాం. ఇప్పుడు వైద్యం మీద ఆధారపడ్డాం, డబ్బిస్తున్నాం, ఇంకెవరి మీద ఆధారపడ్డాం, డబ్బిస్తున్నాం, నాకు వండుకోవటం రాదు గనక కొనుక్కొని తింటున్నాను, డబ్బిచ్చి చేస్తున్నాం, అంతా డబ్బుతోనే వస్తున్నాయని అనుకుంటున్నారు. అది నేననేది. కానీ డబ్బుతో రానివి చాలా ఉన్నాయి. డబ్బిస్తే మందులు వస్తాయి, డాక్టర్ వస్తాడు, నర్సు వస్తుంది, అన్నీ ఉంటాయి. కానీ ప్రేమగా కూర్చోబెట్టి నుదుటి మీద చెయ్యేసి తగ్గిందా, కాసిని అమృతాంజనం రాయనా అనేటటువంటి ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? అప్పుడు కదా మనిషి పక్కన ఉండాలి అన్నటువంటి ఆలోచన వచ్చేది. కనుక నాకు ఒకళ్ళతో సంబంధం లేదు, నన్ను మించిన వాళ్ళు లేరు, నేను ఒక్కడిని లేక నేను ఒక్కతినే బతకగలను అనేటటువంటి ఒక అహంకారం అంటామా, దురహంకారం అనుకో. ఆ దురహంకారం ఉండడం వల్ల ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. అంటే ఎలాంటి లక్షణాలని మనం అవలంబించుకుంటే అట్లీస్ట్ మనకి మన వాళ్ళు మన చుట్టూ ఉన్నారని అట్లీస్ట్ వాళ్ళ మధ్య వాళ్ళ ఆ బంధాలన్నా కూడా నిలబడతాయి అంటారు? ఎలాంటి లక్షణాలు? మరి ఎవరు అలవరుచుకోవాలమ్మా? నువ్వు నేను అలవరుచుకుంటే సరిపోతుందా? మనకి ఎలాగో ఉండనే ఉన్నాయి. ఈ భావాలతో నేను ఒంటరిగా ఉండగలను అనుకున్న వాళ్ళు కదా ఇటువంటి లక్షణాలు అవలంబించాలనుకునేది. అంచేత వాళ్ళకి నువ్వు ఇలా ఉండు అని చెప్తే వినే పరిస్థితి కాదు. కాకపోతే కొన్ని ఆదర్శప్రాయమైనటువంటి విషయాలు చెబుతూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు రిలేట్ చేసుకోవడం అవకాశం ఉంది. రిలేట్ చేసుకుంటారు, ఓ ఇదే కదా ఇప్పుడు కదా, తర్వాత ఇట్లా ఉంటుంది కదా అన్న ఆలోచన వచ్చే అవకాశం ఉంది. కనుక మంచి మాటలు చెబుతూనే వెళ్ళాలి, వినట్లేదు కదా అని ఊరుకోకూడదు. ఎప్పుడోప్పుడు ఎవరో ఒకళ్ళన్నా వినకపోరు అని. మొట్టమొదట గుర్తుంచుకోవాల్సింది, పిల్లల్ని పిల్లల్లా పెంచండి, డబ్బు సంపాదించే యంత్రాల్లాగా పెంచకండి అని చెప్పి పేరెంట్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను నేను. అంతే కదా. అంతే. డాలర్లు కాసే చెట్టులాగా పెంచారమ్మా. ఇప్పుడు ఏమైంది? ఆ డాలర్లు కాసే అవకాశమే లేకుండా పోయింది. అమెరికా వెళ్ళే అవకాశం ఎక్కడుంది ఇప్పుడు? అది కలగానే ఉండిపోవాలి అంతే. అక్కడికి వెళ్ళి నిలదొక్కుకోగలము అన్న నమ్మకం ఎంతమందికి ఉంది ఇప్పుడు? లేదు అసలు. ఉన్నవాళ్లే వెనక్కి వస్తున్నారు. కనుక పిల్లల్ని పిల్లల్లాగా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఎలా ఉండాలో, ఎలా ఉండడానికి వీలవుతుందో, ఎలా ఉంటే బాగుంటుందో వాళ్ళని వాళ్ళల్లాగా బతకనిద్దాం. అప్పుడు వాళ్ళకి ఇంతో అంతో ప్రేమ ఉంటుంది. ముందర పెద్దవాళ్ళు పిల్లల్ని ప్రేమించడం నేర్చుకోవాలి, వాళ్ళని యంత్రాల్లా చూడకండి. అంటే స్టార్టింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించి ర్యాంకులు రాలేదని చెప్పేసి తల్లిదండ్రులు గొడవలు పెట్టేసుకోకూడదు. అది వద్దమ్మా, పెట్టకూడదు. అయినా చిన్నప్పటి నుంచే స్కూల్ ఏంటమ్మా, 5 ఏళ్ళు వచ్చాక పంపండి. అమ్మా మాకెక్కడండి, ఇద్దరు ఉద్యోగం, ఒకళ్ళు మానేయండి, నష్టం ఏంటి? ఈ మాట అంటే ఇప్పుడు వెంటనే ఇంతమందికి నా మీద పీకల దాకా కోపం వస్తుంది. లేదా అత్తగారినో మామగారినో ఇంట్లో పెట్టుకోండి. ఇది కరెక్ట్. ఉంటే వాళ్ళు కోడలు నచ్చకపోవచ్చు కానీ అత్తగారికి మనవరాలు మనవడు నచ్చరా? వాళ్ళని బాగానే చూసుకుంటారు, భరించు. నీకు అబ్బా కావాలి బొబ్బా కావాలంటే కుదరదు. అయితే ఇంట్లో పెద్దవాళ్ళని ఉండని, లేదా మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు షిఫ్టుల్లో పని చేసుకోండి. ఒకళ్ళు మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళండి, ఒకళ్ళు ఈవినింగ్ షిఫ్ట్ వెళ్ళండి. ఇప్పుడు ఫెసిలిటీ చాలా ఉంది కదా. పిల్లల దగ్గర ఉండడం అంతా నేర్చుకోండి. పిల్లల్ని 24 గంటలు నువ్వు చదువు 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 అని అనకండి. వాళ్ళు చదివే యంత్రాలు కాదు, మనుషులు. వాళ్ళకి సొంతగా ఆలోచించుకునే సమయం ఇవ్వండి. వాళ్ళతో కొంచెం సమయం గడపండి. పిల్లలతో వాళ్ళతో వాళ్ళు ఉండే సమయం ఇవ్వండి. ఎంతసేపు మనం అనుకున్నట్టు పొద్దున్న లేవాలి, స్పోర్ట్స్కి వెళ్ళాలి, కంప్యూటర్ క్లాస్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, ట్యూషన్కి వెళ్ళాలి, ఈవినింగ్ వచ్చాక మళ్ళీ కూర్చోవాలి, మళ్ళీ ఇంకోటి ఏదో చేయాలి. ఇంత చేస్తే వాడు యంత్రం అయిపోయి
హీల్ బీ ఎ రోబో, నాట్ ఎ హ్యూమన్. రోబోస్ కు ప్రేమలు ఎక్కడ ఉంటాయి? అదే అవుతుంది ఇక్కడ ఇప్పుడు. అది వాళ్ళను మనుషుల్లా ఎదగనండి, సహజంగా ఎదగనండి. చాలా మంది పేరెంట్స్ కి నేను చెప్పే మాట అది. నిజంగానమ్మా, వింటుంటేనే మనమే తప్పు చేస్తున్నాం పేరెంట్స్ అయ్యుండి కూడా. అలాంటిది పిల్లాడికి పెద్ద అయిన తర్వాత అమ్మా నాన్న మీద ప్రేమ రావాలంటే ఎలా వస్తుంది? అసలు వాడికి అమ్మా నాన్న ఉన్నారా? వాళ్ళకి మమ్మీ డాడీ లేదా ఉంది? అయ్యో, అంతే. ఆ మధ్య ఎవరో ఒక చిన్న కథ చదివాను నేను. పాపం ఒక అమ్మాయి ఇంటికి వచ్చి చెప్తుంది వాళ్ళ నాన్నకి, నాన్న ఫలానా ఎక్స్ నా ఫ్రెండ్ కి అమ్మ లేదో ఉంటుంది. అదేమిటి అంటే పాపం నిజంగానే బాధపడతాడు. తర్వాత మరి ఎవరు తీసుకెళ్తారంటే వాళ్ళ మమ్మీ తీసుకెళ్తుంది అంది. అంటే అమ్మ అనేటటువంటి దాంట్లో ఉండే ఆప్యాయత మమ్మీ అనే దాంట్లో ఉండదు. మమ్మీని అసలు వాళ్ళకి మమ్మీ డాడీలే కాదమ్మా, వాళ్ళు ఎలా ఉన్నారు, దే ఆర్ ప్రొవైడర్స్ అంతే. ఫుడ్ ప్రొవైడర్స్, బెడ్ ప్రొవైడర్స్, బుక్స్ ప్రొవైడర్స్, ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేసేటటువంటి వాళ్ళే తప్ప వీళ్ళకి మనకి మానవ సంబంధాలు ఉన్నాయన్న సంగతి పిల్లలకి తెలుసుకునే అవకాశం ఇవ్వట్లేదు. కరెక్ట్, 100% నిజమమ్మా మీరు చెప్పేది. నిజంగానే ఇప్పుడు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పిల్లలు ఎంగేజ్ చేయాలి అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఎంత తప్పు చేస్తున్నారో అన్నది మర్చిపోతున్నారు. ఎందుకంటే నేను అలసిపోయాను ఉద్యోగం చేసి వచ్చి, వాళ్ళు దూరంగా వెళ్ళిపోతే నాకు హ్యాపీ, నేను కాస్త వాళ్ళని పంపించేసి నేను రిలాక్స్ అవుతాను అనుకుంటున్నారు. మీరు అడగచ్చమ్మా మీరు ఎలా పెంచారు? నా పిల్లల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెరగనిచ్చాను, హాయిగా పెరిగారు. చాలా బాగా తెలియజేశారమ్మా. ప్రతి ఒక్కరికి కూడా గుచ్చుకునే మాటలే మీరు మాట్లాడారు. కొంచెం అంతే చెప్పానికి ఇక్కడ దాకా. ఇప్పుడు దీని కింద మీకు ఎంత మంది ఎన్ని కామెంట్స్ చేస్తారో నాకు తెలుసు, అందుకే ముందరే చెప్పా. నేను ఆ విధంగానే పెంచాను తప్ప కూడని పద్ధతిలో ఏం లేదు. వాళ్ళు చాలా హాయిగా ఆనందంగా మానవ సంబంధాలతోనే పెరిగారు. ఇప్పుడు నాతోనే కాదు, ప్రపంచంలో ఏ మనిషితో అయినా అంత ప్రేమగానే ఉండగలరు వాళ్ళు. అదే కదా, పెంచిన విధానం పెంపకంలోనే మనకు అంతా పిల్లలో కనిపించిపోతూ ఉంటుంది. సో వాళ్ళ పిల్లల్ని కూడా అలాగే పెంచుకుంటున్నారు వాళ్ళు. చాలా మంచి విషయాలు తెలియజేశారమ్మా. ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియో రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. థాంక్స్ అమ్మా.